వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆడియన్స్ ముందుకైతే వచ్చింది భయ్య. సో ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను అలరించిందా లేదా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని కంటెంట్ నేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ విషయానికి వస్తే, ఒక సాధారణ కుటుంబానికి చెందిన వెంకటేష్ తన భార్య ఐశ్వర్య రాజేష్ అండ్ అలాగే తన మాజీ ప్రియురాలు మీనాక్షి చౌదరితో కలిసి ఒక అడ్వెంచర్ జర్నీకి వెళ్తాడు భయ్య. సో ఈ ప్రయాణంలో వీరికి ఎదురయ్యే కామెడీ, ఎమోషన్స్, థ్రిల్లులతో కూడిన కథ ఈ సినిమా. చాలా సింపుల్ స్టోరీ. ఇక నటీనటుల విషయానికి వస్తే, వెంకటేష్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ అండ్ నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశాడనే చెప్పాలి. ఆ ఫైట్స్ గానీ, డాన్స్ గానీ చాలా ఎనర్జెటిక్ గా వేశాడు భయ్య. కొన్ని సీన్స్ లో అయితే గూస్ బంప్స్ పక్కా వస్తాయి. అలా ఉంది వెంకటేష్ యాక్టింగ్. ఇక ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి తమ పాత్రకు న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావుపూడి మరోసారి తన మార్క్ కామెడీతో ఆడియన్స్ ను అలరించాడు. ఇక ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ ఏమిటంటే, సినిమా మొత్తం కామెడీతో నిండి ఉంది భయ్య. ప్రతి సన్నివేశం ఆడియన్స్ నవ్వించేలా ఉంటుంది. కామెడీతో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయని చెప్పాలి. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక మైనస్ విషయానికి వస్తే, రొటీన్ కథ కొత్తగా ఏమీ లేదు. ఇలాంటి కథలు చాలా సినిమాల్లో చూసాము. ఇక ఈ సినిమా నిడివి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది భయ్య. ఇక సంక్రాంతికి వస్తున్నాం ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ భయ్య. వెంకటేష్ అమ్మాలు మరియు కామెడీ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పాలి. ఇక కొత్త కథ కోసం వెతుకుతున్న వారికి ఈ సినిమా కొంచెం బోర్ కొట్టేలా ఉండవచ్చు. ఇక ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒక ఫన్ ఫీల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భయ్య. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి.